విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? గవర్నర్ ఎందుకు టీవీకేని ఆహ్వానించడం లేదు? తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్కి ముగింపు పడేదెప్పుడు? అసలు కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఇంత చర్చగా ఎందుకు మారింది? మొదట విజయ్ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమన్నారు. ఓ పక్కన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ టైంలో ఆయన గవర్నర్ని కూడా కలిశారు. అంతలోనే పిక్చర్ మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలి. టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. విజయ్ ఒకచోట రిజైన్ చేస్తారు కాబట్టి 107 సీట్లు ఉన్నట్టు. అంటే ఇంకా 11 మంది సభ్యుల సపోర్ట్ కావాలి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే ఇవన్నీ ఒకరోజు అటు ఇటుగా అయినా సపోర్ట్ చేసే పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ అంతలోనే గవర్నర్ షాక్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు రెండోసారి కూడా కలిశారు. సేమ్ ఆన్సర్. నీకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరో చూపించు అంటున్నారు తమిళనాడు గవర్నర్. ఇటు విజయ్ ఫ్యాన్స్, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ గవర్నర్ చేస్తున్నది సరైందేనా, లేక దీని వెనుక మరేదైనా మతలబుందా? నిజానికి గవర్నర్ ఇట్లా చేయడం కొత్త విషయం కాదు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటివి జరిగాయి. 2017లో గోవాలో 17 సీట్లు గెలిచిన కాంగ్రెస్ని కాదని 13 సీట్లు గెలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ పిలిచాడు. అది కూడా అప్పటికి వేరే పార్టీల మద్దతు లేకుండానే. ఇక 2018లో కర్ణాటకలో బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 80, జేడీఎస్కి 37 వచ్చాయి. బీజేపీకి ఎవరూ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే మెజారిటీకి అవసరమైన 113 సీట్లు లేవు. అయినప్పటికీ గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలిచాడు. 15 రోజుల్లో బలాన్ని నిరూపించుకోమన్నాడు. కానీ బల నిరూపణ కన్నా ముందే యడ్యూరప్ప రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక 2013 ఢిల్లీ, ఇక్కడ బీజేపీకి 31 సీట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్కు 8 వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 36 లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని బీజేపీని పిలిచారు. అయితే బీజేపీకి ఎవరూ సపోర్ట్ చేసే పరిస్థితి లేదని బీజేపీ వెనక్కి తగ్గింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి మొదట అవకాశం ఇచ్చి బల నిరూపణకు గడువు ఇవ్వడం సాధారణంగా జరుగుతున్న అంశం. కానీ ఇక్కడ తమిళనాడులో ఏం జరిగింది? ముందే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో చెప్పు అంటున్నారు గవర్నర్. ఇది ఖచ్చితంగా అసాధారణమే. 118 మంది ఎమ్మెల్యేల సపోర్టుతో రమ్మని చెప్తున్నాడు గవర్నర్. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాను అని చెప్తున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది. వీసీకే, సిపిఐ పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు టీవీకే పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా గవర్నర్ ఏం చేయగలరు? ఏం చేయాలని? అంటే డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను పిలుస్తారా? డిఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. డిఎంకే కూటమిలోని ఇతర పార్టీలకు ఇంకో 10 సీట్లు ఉన్నాయి. మరి విజయ్ సీఎం కాకుండా ఈ రెండు పక్షాలు కలుస్తాయా? ఇప్పుడు ఇలాంటి ప్రచారం ఒకటి తమిళనాడులో నడుస్తోంది. అయితే స్టాలిన్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. విజయ్ పాలనను మొదటి 6 నెలల వరకు అబ్జర్వ్ చేస్తామని స్టాలిన్ అన్నారట. అయినా డిఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయి అనే ప్రచారం మాత్రం ఆగలేదు. ఇటు రాహుల్ గాంధీ నుండి కమల్ హాసన్ వరకు విజయ్ గెలుపు ప్రజల ఆకాంక్ష, దాన్ని అడ్డుకోవద్దని కోరుతున్నారు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వాలి, మెజారిటీ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. మరి నిజానికి ఇదేం కొత్త విషయం కాదు, ప్రతి రాష్ట్రంలో జరిగేదే. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం 118 మందిని చూపించు అంటున్నారు. అప్పుడే ఛాన్స్ ఇస్తానంటున్నాడు. అందుకే ఇక్కడ గవర్నర్ తీరుపై చర్చ జరుగుతోంది. అసలు గవర్నర్ తాను ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఎలా? ఇది ప్రజాస్వామ్యం కదా. విజయ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారని తమిళనాడులో ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే కేంద్రం కనుసన్నల్లో గవర్నర్ వ్యవస్థలు పనిచేస్తాయి అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వైపు విజయ్ మొగ్గు చూపడమే కాదు, ఎన్నికలకు ముందే బీజేపీ తన భావజాలానికి సరిపోదని క్లారిటీ ఇచ్చేశాడు విజయ్. ఈ కారణాలతోనే గవర్నర్ విజయ్ విషయంలో ఇట్లా వ్యవహరిస్తున్నారా? అంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకంటే ఒక్క రోజులో తమిళ పాలిటిక్స్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే విషయంతో మొదలుపెట్టి వీసీకే, లెఫ్ట్ పార్టీల నిర్ణయం వరకు పూటకో రకంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్ గెలుపు అంత చిన్నదేం కాదు. అయితే డిఎంకే, అన్నాడీఎంకే కాకుండా తమిళులు ఒక మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల ద్వారా తేలింది. విజయ్కి ఎన్నికల్లో గెలవడమే పెద్ద సవాల్ కాదు, అంతకు మించిన సవాల్ ఇప్పుడు వెయిట్ చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడం, అది చాలా పెద్ద టాస్క్. మొదటి ఏడాదే 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. కానీ అక్కడి వరకు వెళ్లకుండా గవర్నర్ ఇక్కడే అడ్డుకుంటున్నారు. మరి గవర్నర్ సొంతంగా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా, లేక దీని వెనుక ఢిల్లీ పెద్దల ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ విషయం తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎవరికి మెజారిటీ లేదు కాబట్టి అవకాశం ఇవ్వడం లేదని గవర్నర్ అంటున్నారు. ఇది చాలా కన్వీనియంట్గా చెప్పే కారణం.
కానీ గతంలో ఎన్నోసార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఛాన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరికి మెజారిటీ రాలేదు కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా? లేక విజయ్ చెప్పినట్టు 2 వారాల్లో బల నిరూపణకు ఛాన్స్ ఇస్తారా? లేక ఈలోపే కాంగ్రెస్తో పాటు వీసీకే లెఫ్ట్ పార్టీలు విజయ్కి సపోర్టుగా వచ్చి నిలుస్తాయా? తేలాల్సి ఉంది. అప్పటి వరకు విజయ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తమిళ ప్రజలకు సస్పెన్స్ తప్పదు.